ఏబిఎన్ రాధాకృష్ణ మొండ ఏడుపులు ఏడుస్తున్నాడు వైసీపీ మీద, వైసీపీ కార్యకర్తల మీద. ఈయన జర్నలిజం చేస్తున్నాడా లేకపోతే ఒక పార్టీకి బ్రోకరేజం చేస్తున్నాడా అనేసి ప్రశ్నించలేము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో బతుకుతున్నటువంటి రాధాకృష్ణ కూడా మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. వైసీపీ కార్యకర్తలంట జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తారంట. వైసీపీ కార్యకర్తల పిల్లల్ని చెల్లెల అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవునని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అంటారంట. అంటే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క జర్నలిజం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అది చేస్తున్నది మీరు చేస్తున్నారు బ్రోకరేజం. నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు గొప్పవాడంటే మీరందరూ కూడా గొప్పవాడని చెప్పేసి డబ్బాలు కొడతారు. లేదు మోదీ గారు వేస్ట్ క్యాండిడేట్ అంటే మీరందరూ కూడా అవునవును మోదీ గారు వేస్ట్ క్యాండిడేట్, ఆయనకి పిల్లలు లేరు, పిల్లకాయలు లేరు, ఆయనకేం తెలుసు ఫ్యామిలీ బాధలు అని చెప్పేసి మరి మీరే డబ్బాలు కొడతారు. ఇదే బీజేపీ నాయకులు మీరే రాళ్ళదాడి చేస్తారు, తర్వాత మీరే కలుసుకుంటారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మీరు కలుపుకొని రాసుకుంటూ ఉంటారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీతో కలిసి దేశవ్యాప్తంగా తిరిగారు మోదీ గారికి వ్యతిరేకంగా. అప్పుడు మీరంతా కూడా అవునవునవును నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే, మోదీ గారు ఇది అని చెప్పేసి వ్యతిరేకంగా రాతలు రాశారు. తర్వాత 2024లో మళ్ళీ మోదీ గారితో కలిశారు కాబట్టి మోదీ గారి మంచోడు అంటే మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ అవును మంచోడు, తోపు, తురుము అని చెప్పేసి రాశారు. అంటే మీరు చేస్తున్నారు వ్యభిచారం, రాజకీయ వ్యభిచారం చేస్తుంది మీరు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దన్నారు అంటే మీరంతా కూడా వద్దు అని చెప్పేసి మురిగారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లేదే కావాలంటే మళ్ళీ ఇల్లు మీడియా అంతా కూడా కావాలని చెప్పేసి మురిగారు. అంటే మీరు చేస్తున్నారు పనికి మాల పనులంతా కూడా మీరు చేస్తే దాన్ని వేరే పార్టీ మీద రుద్దుతుంటే సిగ్గేస్తుంది రాధాకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొన్న బీజేపీతో 2024లో బీజేపీతో కలిసిన రాజకీయ ప్రయాణం వరకు చూస్తే అసలు ఇంకా దాని చెందికలే. మీకందరూ కూడా తెలిసిందే కదా. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజంగా ఉంటాయి. కానీ ఒక రాజకీయ ప్రతిపాదనను విమర్శించే క్రమంలో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని చెప్పేసి ఒకసారి ఈ బూతి కృష్ణ గారు తెలుసుకుంటే బాగుంటుంది. జర్నలిజం అనే ముసుగులో ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు కూడా దారితీశాయి, విమర్శలకు పాలయ్యాయి. అందరూ జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు, ఇదేమి జర్నలిజం రా బాబు, ఇలాంటి జర్నలిజం ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాలంటే మ్యావీ గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి నమూనా మీద స్పందిస్తూ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉంటాయి. అభివృద్ధి ప్రణాళిక గురించి మాట్లాడాల్సింది పోయి భార్యలు, అక్కా చెల్లెలు అవుతారా అనేసి కుటుంబ సంబంధాలను సాకుగా చూపి విమర్శలు చేయడం మీద సామాజిక మాధ్యమాల్లో అదేవిధంగా న్యూట్రల్ జర్నలిస్ట్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా దారుణం అసలు. వీళ్ళు జర్నలిజం కాదు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి మాటలతోనే కంపేర్ చేస్తూ ఉంటాడు. జర్నలిజం అనేది సమాజానికి దిశానిర్దేశంగా ఉండాలే తప్ప దిశానిర్దేశం చేసే ఒక పవిత్రమైనటువంటి వృత్తి అనేసి చెప్పుకోవాలి. ఒక సీనియర్ జర్నలిస్టుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇతరుల వ్యక్తిగత జీవితాలను, మహిళల గౌరవాన్ని రోడ్డుకి ఈడ్చడం మీద ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అన్నం తినేవాడు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడతాడా? రాధాకృష్ణ తన సొంత కుటుంబ సభ్యులను అడిగినా ఇలాంటి రాతలు రాయొద్దనేసే చెప్తారు వాళ్ళు. గతంలో రాధాకృష్ణ వ్యక్తిగత జీవితం మీద వచ్చే కొన్ని ఆరోపణలు ప్రస్తావించుకోవాలేమో. ఇంకా రాధాకృష్ణ గతంలో తన వద్ద పిఏగా పనిచేసినటువంటి మహిళతో సంబంధం పెట్టుకోవడం, అలా సంబంధం పెట్టుకోవడం ద్వారా ఏదో జరిగిందని దానికి DNA టెస్ట్ చేయించాలని చెప్పేసి అప్పట్లో రాజకీయంగా చాలామంది విమర్శలు చేశారు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి ఇలా ఆడవాళ్ళ మీద, మహిళల గురించి, ఆడవాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే మీకు అందరూ కూడా తెలిసిందే కదా. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను అడ్డం పెట్టుకోవడం అత్యంత నీచమైనటువంటి చర్య. ఇది కేవలం ఒక వ్యక్తి మీద చేసినటువంటి దాడి మాత్రమే కాదు, మొత్తం మహిళా లోకం మీద చేసినటువంటి దాడి.
చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వంటి నేతలు మహిళల గురించి, మహిళా గౌరవం గురించి నినాదాలు చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మామూలు కూడా కాదు, బీభత్సం. ఇంకా వాళ్ళ మీడియా అధినేత మాట్లాడే మాటలు ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ పవన్ కళ్యాణ్, ఆ నారా లోకేష్ వీళ్ళంతా కూడా చూడాలి. వీళ్ళకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థల నుండి, వ్యవస్థల నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం వాళ్ళ యొక్క ద్వంద్వ నీతిని ఎత్తి చూపుతుంది అనేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే రాధాకృష్ణ రాజకీయ ఎజెండాతో నడిచే దూషణలో జర్నలిజం అనిపించుకోవు. రాజకీయ ఎజెండాతో నడిచే దూషణ జర్నలిజం అనిపించుకోదు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ యొక్క మాట తీరును మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అనేసి ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. మీడియా సంస్థలో వార్తలను ప్రచారం చేసే ముందు కనీసం మర్యాద, సంస్కారం, గౌరవం పాటించాల్సిన అవసరం కూడా ఉంది. లేదు మేము ఇలానే ముందుకు వెళ్తామంటే గతంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా అయితే టాల్కం పౌడర్ గారికి ట్రీట్మెంట్ ఇచ్చారు, సేమ్ అలానే ఫ్యూచర్లో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే ఈ ఏబిఎన్ రాధాకృష్ణకి ఆ రీతిలోనే ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా వస్తాయేమో అనేసి అనిపిస్తుంది.